పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా కవిత కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా అని అడిగిన ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు, లీకుల ద్వారా బీఆర్ఎస్ లు దుమారం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని అధిష్టానం అభిప్రాయం. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చెయ్యి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు బయటపెట్టాయి. ఇప్పటికే కవిత లేఖ రాయడం, ఆ తర్వాత అది లీక్ అవ్వడం పార్టీలో కలకలం సృష్టిస్తున్న విషయం పరిచయమే. దీనికి తోడు కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం కూడా విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఇక ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ముమ్మరమవుతుంది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకోనుందనే టాక్. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ, ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత తన సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారని, అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చేసుకోవాలని భావిస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలోనే గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తలుపులు తడుతున్నారని తెలుస్తుంది. నిజానికి బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచే ఉన్నారు. ఈ ఏడాది చివరికి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సిన నేపథ్యంలో కారు దిగి చేయి అందుకోవడానికి కూడా ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ కేసీఆర్, హరీష్ రావు తదితరులు పదే ప్రకటనలు కూడా చేశారు. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. సడన్ గా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. అప్పట్లోనే గ్రేటర్ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమైంది. అయితే ఫిరాయిస్తే సభ్యత్వం రద్దంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రక్రియను నిలిపేసింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో రేగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు ఆకర్షులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.